హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో మిస్టర్ సెలబ్రిటీ అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఏంటి మిస్టర్ సెలబ్రిటీ? టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ మనకి రెగ్యులర్గా చూసే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలో ఉంది. బట్ ఏం కొత్తగా చూపించబోతున్నారు అనేది టీం మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. యాక్టివ్గా కనిపించారు. యాక్టివ్గానే ఉన్నాను నేను. ఉన్నా, అంటే ప్రమోషన్స్ వాటిలో ఏమైనా బిజీగా ఉండి కొంచెం యాక్టివ్గానే ఉన్నా. మీరు అడగండి. రైట్. మిస్టర్ సెలబ్రిటీ అంటే దీంట్లో తీసుకున్న థీమ్ ఏదైతే ఉందో టీజర్లో చూసినప్పుడు వాట్ ఎవర్ చాలా సెన్సిటివ్ టాపిక్. రూమర్స్ ఇలాంటివి ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. రూమర్స్ త్రూ కిల్లింగా ఏంటి అసలు? మర్డర్ థీమా ఎలా ఉండబోతుంది డైరెక్టర్ గారు మీరు? అది చెప్పేస్తే సినిమా పాయింట్ డైరెక్ట్గా అడిగేశారు మీరు. అంటే ఒక పుకారికి మనిషిని చంపేంత బలం ఉందండి. అది మనిషిని ఫిజికల్గా చంపకపోయినా మానసికంగా చంపేస్తుంది. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ మనకు తెలిసినవి ఉన్నాయి. అలాంటి పాయింట్ అండి. సూపర్. మానసికంగా చంపే ఇన్సిడెంట్స్ ఉంటాయి, లేదంటే ఆ పుకార్ వల్ల ఎదుటివాడు ఎఫెక్ట్ అయ్యి రాసిన వాళ్ళు ఎవరో కూడా. సో అంటే ఈ సినిమాతో వాట్ యూ వాంట్ టు మేజర్లీ డెలివర్ టు ద ఆడియన్స్? ఇదే అండి, మనకి తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం నేరం. ఈ పాయింట్ని మేము డెలివర్ చేద్దాం అనుకుంటున్నాం. సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాం ఈ పాయింట్ డెలివర్ చేయడంలో. మనకి తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం నేరం. ఈ పాయింట్ని మేము డెలివర్ చేయడంలో సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాం. సక్సెస్ అయ్యామా లేదా అనేది ప్రేక్షకులు చెప్పాలి. ఈ పాయింట్ని అయితే మాట్లాడదాం అనేది మా ఉద్దేశం అండి. ఓకే. సో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఓన్లీ లైక్ ఏ హీరోనా, లేదంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది మీరు సినిమాలో వచ్చేటప్పుడు? ఇది మోర్ దాన్ ఆ లీడ్ యాక్టర్, ఇది ఒక గొప్ప క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ డిజైన్ కానీ ఎలా ఎండ్ అవుతుంది, క్యారెక్టర్ ఎలా బిగిన్ అవుతుంది, ఒక హీరో మీద పడే ఆరోపణల మీద సినిమా బిగిన్ అవుతుంది. అక్కడి నుంచి ఎలా వెళ్తుంది, వీడు హీరోనా కాదా అనేది కూడా అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది ఎండింగ్లో. ఓకే. సో దీక్ష గారు, హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేడ్ ఇన్ ద మూవీ అండ్ యాక్చువల్లీ వేర్ యు ఆర్ ఫ్రమ్? I'm from Madhya Pradesh. Madhya Pradesh. So is this your first Telugu film? Yes, it's my first Telugu movie. Okay. So what is the point that impressed you to make the movie when director narrated the story? The story is very good. It has a message. It has a very powerful message actually. And I think, yeah, there are many commercial cinemas and everything, but when it is, sorry, when it is a story that is telling you something, and that is telling you something which you can relate. There are many characters, and every character is unique and different. And the second thing is ki director sir's vision. He is very clear with the vision and what he wanted to show and everything. So the story, the vision, every character is different, and the message that we are trying to give to the society. So the story. సార్, డైరెక్టర్ గారు వై ఈ రూమర్స్ థీమ్ తీసుకోవాలి అని థాట్ ఎందుకు? అంటే విచ్ బయట చూసిన చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి మనకి, మిమ్మల్ని ఏదైనా ఇంప్రెస్ చేసి రియలిస్టిక్ ఇన్సిడెంట్ పైన ఏమన్నా తీసుకున్నారా, లేదంటే జస్ట్ క్యాజువల్గా మీకు అనిపించింది? ఈ సినిమాలో తీసుకుంది కల్పిత కథనండి. బట్ ఆ కల్పిత కథకి బయట నా రియల్ లైఫ్లో చాలా చాలా చూసున్నానండి. నేను ఇంటర్మీడియట్ నుంచి ఇప్పటివరకు కూడా చాలా పుకారు మాటల వల్ల సఫర్ అయిన, అంటే ఎంత పెద్దవాళ్ళకైనా సరే, ఎంత సెలబ్రిటీస్కైనా, ఒక సాధారణ మనుషులకైనా సరే ఆ పెయినే అది వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ కావచ్చు. ఆ పెయిన్ చూసిన తర్వాత కొన్ని కాదని ఏదైతే మనం ఒక రూమర్ అంటేనే పుకారు కదా, ఒక ఆరోపణ రూమర్ అని తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. దాన్ని ఏదో ఒక పక్కకి వెళ్ళిపోతుంది, ఇంకోటి వచ్చేస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మాత్రం తన లైఫ్ అంతా కూడా దాన్ని మోస్తూ ఉన్నారు. అలాంటివి చూసినప్పుడు అనిపించింది దీని మీద ఒకటి చేయాలి. ఒక అపరిచితుల్లో చూడండి, చిన్న చిన్న తప్పులకి ఎవడేం చేస్తాడని చెప్పి, అట్లా చిన్న చిన్న మాటలకి ఎవడేం చేస్తాడంటే ఎవడైనా ఇదని చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సినిమా చేసుకుంటాను. ఓకే. సో బట్ మాస్క్ లేదంటే సస్పెన్స్ ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో జనాలకి అది బాగా ఎక్కువైపోయింది. అవునండి. మోస్ట్లీ ఓటీటీస్ అలవాటు అయిపోయిన వాళ్ళకి సస్పెన్స్ థ్రిల్లర్స్ వాళ్ళు చూడని జోనర్స్ ఏం లేవు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. బట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్తో సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొని హౌ యూ వాంటెడ్ టు ఇంప్రెస్ ద ఆడియన్స్? స్క్రీన్ ప్లే అండి. మనం ఆడియన్స్కి ఎప్పుడు ఎంగేజ్ అయ్యేది స్క్రీన్ ప్లేకే. వాట్ నెక్స్ట్ అని ఉంటే వాళ్ళు 4 గంటలు చూపించినా చూస్తారు. ఆ స్క్రీన్ ప్లేని నమ్మే నేను ఈ మాస్క్ అంటే ఏదో వాంటెడ్లీ ఒకరు కనపడకుండా అలా కాదండి, కథలో ఉన్న పర్సనే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక మాస్క్ ఉంటుందండి. ఇప్పుడు మీ దగ్గర నేను మాట్లాడితే నాకు ఒక మాస్క్ ఉంటుంది, బయటకు వెళ్తే నేను సెట్లోకి వెళ్తే ఇంకో మాస్క్ ఉంటుంది, అట్లా. సో నా మాస్క్ మెన్ను వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తాను. ఓకే. సో సార్
యాజ్ యు ఆర్ ఫ్రమ్ పరచూరి గారు ఫ్యామిలీ, తాతగారు ఎన్నో సినిమాలకి, అలాగే గోపాలకృష్ణ గారు కానీ, దే హ్యావ్ రిటర్న్ డైలాగ్స్ ఫర్ లాట్ ఆఫ్ మూవీస్ విచ్ ఇంప్రెస్ ద ఆడియన్స్. సో డైలాగ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, అదే మెయిన్గా ఎక్కువ మనందరికీ వాళ్ళు రాసిన డైలాగ్స్ అంటే అది అవునవును. బూస్టప్ లాగా. అవునండి. అది ఎమోషనల్ అయినా ఉండొచ్చు, పౌరుషమైన డైలాగ్స్ ఉండొచ్చు, మనిషిని చేంజ్ చేసే విధంగా ఇన్స్పిరేషనల్ డైలాగ్స్ ఉండొచ్చు. అవునండి. సో అలాంటి డైలాగ్స్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి అంత మంచి కథలు లేదంటే అలాంటి డైలాగ్స్ వచ్చాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీకు కూడా దట్ విల్ బి దేర్ ఇన్ యువర్ బాడీ. సో ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ డైలాగ్స్లో మీరేమైనా పార్టిసిపేట్ చేసి మీరేమైనా చేంజెస్ చేయడం? లేదేం అంటే డైలాగ్స్ విషయంలో నేను ఎక్కడ చేయలేదండి, ఆలోచించాను ఎక్కడైనా ఉందా అని, ఎక్కడ లేదు. తాతగారు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారండి డైలాగ్స్ దగ్గర. అంటే మనమే అడిగాం, ఇక సెన్సిటివ్ ప్లేసెస్లో మాకు గొప్ప మంచి డైలాగులు ఇక్కడ కావాలి, గ్రిప్ ఉన్న డైలాగ్స్ ఇక్కడ కావాలన్న ప్లేసెస్లో వాళ్ళు 100% ఇచ్చారు. ఆ కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులు, అంటే కొత్త సినిమా అయినా సరే, చిన్న సినిమా అయినా సరే ప్రేక్షకులను అర్పిస్తుంది, చప్పట్లు కొట్టిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో డైలాగ్స్ ఎంగేజింగ్గా ఉంటాయి ఖచ్చితంగా, కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము గట్టిగా అయితే. ఓకే. సో దీక్ష గారు, ఇన్ దిస్ మూవీ అలాంగ్ విత్ యూ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఎస్టాబ్లిష్డ్. వరలక్ష్మి శరత్ కుమార్ గారు, నాజర్ గారు అండ్ రఘుబాబు గారు అండ్ అదర్స్. సో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అండ్ హౌ డూ యూ నో అబౌట్ దెమ్? Yeah, I do know them before starting this project, and it has been a very wonderful experience actually. Varalakshmi ma'am, she is a sweetheart. She is a very, very humble, nice person to work with. And Raghu Babu sir, oh my God, like it's never a boring day on set with him. Every day he's doing like working with him is fun. He's so helpful, he's supported me all the way around, and yeah, overall it has been a very nice experience working with such brilliant actors, and of course Hero Garu sir as well. Obviously he'll be. So yeah, how many days you work for the project? 35 to 40 days. Still you are not speaking in Telugu. I can speak, but I don't want to speak the wrong words. I can speak like a very little till I've learned the dialogues. Our Telugu audience are so sweet. If you speak wrong also, they'll take it because you don't know completely, right? So try to speak, and for next movies you have to do your own dubbing. No. How to from next movie onwards, I'm learning Telugu for sure. Super. సో డైరెక్టర్ కథ అనుకున్నప్పుడే వీళ్ళు ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారా, ఆర్ డూ హ్యావ్ ఎనీ అదర్ థాట్స్ బిఫోర్ దట్? ముందేమన్నా వేరే అనుకుని వీళ్ళ దగ్గరికి వచ్చారు? లేదండి, కథ అనుకున్న వెంటనే కాదు. కథ అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారికి నెరేషన్ ఇచ్చాను ఫస్ట్. ఆయన కథలు వింటున్నారని తెలిసి, వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసి కథలు నెరేషన్ ఇచ్చాను. ఆయనకు 2 కథలు నచ్చాయి. అందులో ఆ తర్వాత ఆయన బిజినెస్ పని వల్ల కొంచెం లేట్ అయింది. ఈ ప్రాసెస్లో హీరో గారు కథ వింటున్నారని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి సేమ్ ఒక కథ చెప్పాను, అదే సెలబ్రిటీ. చెప్పిన తర్వాత ఆయనకి నచ్చిన వెంటనే ఒకసారి తాతగారికి స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత మనం ఫైనల్ చేద్దాం అన్నారు. సో అలా నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారికి వెళ్ళి ఇలా పరచూరి వారసుడు ఉన్నారంటే, అంటే ప్రొడ్యూసర్ ఎప్పుడు చూసుకుంటారు కదా కొత్త ప్రొడ్యూసర్. సో చెప్పగానే వచ్చి ఫస్ట్ ఈయన అడిగిన ఒకే ఒక డైలాగ్ కథ నచ్చిందా, నచ్చింది, అయితే మనం చేద్దాం. అట్లా సినిమా స్టార్ట్ అయింది. సూపర్. సో సార్, తాతగారి సినిమాల్లో డైలాగ్స్ ఏవైనా కూడా మీకు బాగా నచ్చిన, అంటే మీరు చాలా వి లెర్న్ లాట్ ఆఫ్ డైలాగ్స్ ఫ్రమ్ దెమ్, మీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి? బాగా ఇష్టమైన డైలాగ్ అంటే సార్, వాళ్ళు 365 సినిమాలు చేశారండి. ప్రతిదీ ఇష్టమే సార్, ఇది ఇష్టం లేకుండా లేదు. 365 సినిమాలు నేను చూశాను వాళ్ళు రాసినవి. ఒక్క డైలాగ్ అంటే చెప్పడం చాలా కష్టం. కాకపోతే డిఫరెన్స్ చెప్తాను వీళ్ళిద్దరికి. పరచూరి బ్రదర్స్ ఎందుకు ఇంత లాంగ్ రన్ ఉంది వీళ్ళకంటే, మా తాతగారు సౌమ్యంగా రాస్తారంటే హృదయానికి తాకే మాటలు, అంటే ఇంటికి వెళ్ళాక కూడా గుర్తొచ్చే మాటలు కొన్ని ఉంటాయండి. మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాల్లో కూడా అవి చూస్తాం. అలాంటి మాటలు మా వెంకటేశ్వర గారు రాస్తారండి. ఈయన అప్పటికప్పుడు గూస్ బంప్స్ వచ్చి, అప్పటికప్పుడు అంటే ఫ్యాన్స్కి హ్యాపీగా అనిపించే డైలాగ్స్ గోపాలకృష్ణ గారు రాస్తారు. అది వాళ్ళిద్దరు కాంబినేషన్ కొన్ని గొప్పతనం. ఓకే. అంటే మనకు ఉంటూ ఇప్పుడు వాళ్ళు చేసిన డైలాగ్స్లో కానీ విన్న డైలాగ్స్లో కానీ ఒకటి అరే ఇది డైలాగ్ కదా అనిపించింది, అంటే ఆ మనసుకు హత్తుకునే విధంగా తాతగారు రాసిన దాంట్లో గోపాలకృష్ణ గారు రాసిన ఎవ్రీ డైలాగ్ అది గూస్ బంప్స్ వెళ్తూనే ఉంటాయి మనకి. తాతగారు రాసిన డైలాగ్. అవునండి. ఆయన ఒకటి అంటే వీళ్ళది నువ్వు వస్తానంటే నేను వద్దంటాలో మాట్లాడిన మాటలు మా తాతగారు రాసినవి చాలా బాగుంటాయండి. నాకు ఆయన పర్సనల్గా నచ్చింది అంటే నేను చూశాను ఆ సీన్ ఎలా క్లిక్ అయింది ఏంటనేది.
ఒక తండ్రి కూతుర్ని శోభన గది లోపలికి పంపాలి, అది వల్గర్గా ఉండకూడదు, అక్కడ ఒక మాట కావాలి. ఒక ప్రొడ్యూసర్ వచ్చి తను భావన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పాల గ్లాస్తో లోపలికి వెళ్ళి పాలిచ్చే తల్లిగా తిరిగి రా అమ్మ అనే డైలాగ్. ఇంకొకటి చిరంజీవి గారు నాకు చెప్పారు, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో శంకర్ దాదా వెళ్ళిపోతుంటాడు, అక్కడే ఉన్న మాట కావాలి. ఇంతసేపు ఎంటర్టైన్ చేశాడు కదా, అలా కామ్గా వెళ్ళిపోకూడదు. ఏదైనా డైలాగ్ కావాలంటే రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం అనే డైలాగ్స్. ఇక గోపాలకృష్ణ గారి దగ్గరికి వస్తే ఏం చెప్పను, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, యం యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులు, అలా డైలాగ్స్. ఇప్పటికీ కూడా రాజకీయం డైలాగ్ ఫర్ గ్రీన్ అనమాట. ఎలక్షన్స్ ఎప్పుడున్నా కూడా మనకి ఫస్ట్ వచ్చే డైలాగ్ అదే ఉంటుంది. రాజకీయం కాదు అరాచకీయం అని చెప్పే ఆ డైలాగ్ ఏదో అవునండి.